Hi friends, welcome to our channel. In this video we discuss Osmania University BCom 4th semester income tax subject important questions for 2025 academic year. Compulsory నేను డామ్ షూర్ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. సిలబస్కి వచ్చేస్తే యూనిట్ 1 ఇంట్రడక్షన్, యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, యూనిట్ 4 ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, యూనిట్ 5 క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇది మీ సిలబస్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే పార్ట్ ఏ థియరీ అండ్ ప్రాబ్లమెటిక్ వస్తుంది, 4x5 20 మార్క్స్. పార్ట్ బి అది కూడా థియరీ అండ్ ప్రాబ్లమెటిక్ వస్తుంది, 5x12 60 మార్క్స్. టోటల్ క్వశ్చన్ పేపర్ మీకు 80 మార్క్స్ ఉంటుంది. యూనిట్ 1 షార్ట్ క్వశ్చన్స్ థియరీ. ఫస్ట్ వన్ పర్సన్ వైజెస్ అసెస్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, థర్డ్ వన్ టోటల్ ఇన్కమ్, ఫోర్త్ వన్ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్, ఫిఫ్త్ వన్ డైరెక్ట్ ట్యాక్స్. ఆల్సో ప్రాబ్లమెటిక్ కూడా వస్తుంది, అది గెస్ చేయలేము మన ప్రాబ్లమెటిక్స్. యూనిట్ 2 షార్ట్ క్వశ్చన్స్ థియరీ పర్క్యూసిటీస్, సెకండ్ వన్ డిడక్షన్ US 16, థర్డ్ వన్ హౌస్ రెంట్ అలవెన్స్, ఫోర్త్ వన్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. మీకు యూనిట్ 2కి 4 క్వశ్చన్స్ ఇన్నఫ్. ఈ 4 క్వశ్చన్స్లో వస్తుంది, ప్రిపేర్ అవ్వండి. అండ్ యూనిట్ 3 ఫస్ట్ క్వశ్చన్ నెట్ యాన్యువల్ వాల్యూ, సెకండ్ క్వశ్చన్ గవా మీన్స్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ, థర్డ్ క్వశ్చన్ ఫేర్ రెంటల్ వాల్యూ, ఫోర్త్ వన్ కో ఓనర్షిప్. ఈ 4 క్వశ్చన్స్ మీకు ఇన్నఫ్. ఈ 4 ప్రాబ్లమెటిక్ వస్తుంది, థియరీ వస్తుంది. యూనిట్ 4 షార్ట్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ బిజినెస్, సెకండ్ వన్ ప్రొఫెషన్, థర్డ్ వన్ బ్లాక్ ఆఫ్ అసెట్స్, ఫోర్త్ వన్ క్యాపిటల్ అసెట్స్. ఇందులో కూడా థియరీ వస్తుంది అండ్ ఆల్సో ప్రాబ్లమెటిక్ కూడా వస్తుంది మీకు. సో ప్రిపేర్ అవ్వండి మంచిగా. అండ్ యూనిట్ 5 షార్ట్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్యూషన్, సెకండ్ వన్ కాస్ట్ ఆఫ్ అక్యూషన్, థర్డ్ వన్ ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్. ఈ 3లో మీకు వస్తుంది థియరీ అండ్ యూనిట్ 1 లాంగ్ క్వశ్చన్స్కి వస్తే థియరీ యూనిట్ ఇది ఓన్లీ థియరీయే ఉంటుంది, ప్రాబ్లమెటిక్ అసలు ఒక్కడు కూడా రాదు. కాబట్టి థియరీ ప్రిపేర్ అవ్వండి. ఈ 3 క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జెప్టెడ్ ఇన్కమ్స్ US 10, సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్, third one what is agriculture income, explain the tests used for determining agriculture income. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు ఫస్ట్ యూనిట్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. 12 మార్క్స్ మీ చేతిలోనే ఉన్నాయి. అండ్ యూనిట్ 2 లాంగ్ క్వశ్చన్స్కి వస్తే థియరీ. ఫస్ట్ వన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, సెకండ్ వన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్క్యూసిటీస్ దట్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా వస్తుంది లాంగ్. యూనిట్ 3 థియరీ లాంగ్ క్వశ్చన్స్, నో ఛాన్స్ ఫర్ థియరీ. ఈ యూనిట్లో థియరీ రాదు. యూనిట్ 4 లాంగ్ క్వశ్చన్స్ థియరీ. ఫస్ట్ వన్ డిఫైన్ ద టర్మ్స్ డిప్రిషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ ఫర్ క్లైమింగ్ డిప్రిషన్ హ్యాజ్ ఎ డిడక్షన్, సెకండ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. ఈ 2 క్వశ్చన్స్ ఇన్నఫ్ ఈ యూనిట్కి. యూనిట్ 5 లాంగ్ క్వశ్చన్స్ థియరీ. ఫస్ట్ వన్ వాట్ ఆర్ ద క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెప్టెడ్ US 10, సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఈ 2 క్వశ్చన్స్లో వస్తుంది 5th యూనిట్. ఈ 2 క్వశ్చన్స్ ఇన్నఫ్ ఈ యూనిట్కి. యూనిట్ 2లో ప్రాబ్లమెటిక్ మెథడ్స్లో లాంగ్ క్వశ్చన్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలోంచి వస్తుంది. మీకు ఒకటి ప్రాబ్లమెటిక్ వస్తుంది, ఒకటి థియరీ వస్తుంది. ఈ 2లో మీకు థియరీ అయినా నేర్చుకోండి, ప్రాబ్లమెటిక్ అయినా నేర్చుకోండి. 12 మార్క్స్ వస్తాయి ఒక క్వశ్చన్కి. యూనిట్ 3 లాంగ్ క్వశ్చన్స్కి వస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సేమ్ అన్ని లాంగ్ క్వశ్చన్స్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు, ఒకటి ప్రాబ్లమెటిక్ అండ్ థియరీ. కాబట్టి ఈ మెథడ్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. యూనిట్ 4కి వస్తే లాంగ్ క్వశ్చన్స్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఈ 2 మెథడ్స్లో మీకు థియరీ అని ఇవ్వచ్చు, లేకుంటే ఈ 2 మెథడ్స్లోంచి అలాగలా క్వశ్చన్ అడగచ్చు మీరు. కాబట్టి 2 మెథడ్స్ నేర్చుకుంటే మీకు సింపుల్గా ఉంటుంది ఇది రాయడానికి. థియరీ అంటే అంతా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రాబ్లం రాయండి మీరు. యూనిట్ 5 ప్రాబ్లమెటిక్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఈ 2 కూడా నేర్చుకోండి. So like, share and subscribe my channel. Thank you for watching this video. Subscribe my channel for more videos. Thank you.